బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక అసెంబ్లీలో హై డ్రామా చోటు చేసుకుంది. ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని పూర్తిగా చదవకుండానే నిష్క్రమించారు గవర్నర్. కేవలం 2 లైన్స్ మాత్రమే చదివి తన ప్రసంగాన్ని ముగించడం సభలో తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వం ఇచ్చిన స్పీచ్ కాపీలో వీబీజీ రామ్ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నాయని అభ్యంతరం తెలిపారు. దీంతో గవర్నర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఆందోళన మధ్యే ఆయన అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలో కూడా ఇటీవల గవర్నర్ ప్రసంగాల విషయంలో ఇలాంటి హై డ్రామాలే చోటు చేసుకుంటున్నాయి. వివాదాస్పద పేర్లను తొలగించాలని గవర్నర్ కోరారు. కేబినెట్ ఆమోదించిన స్పీచ్ లో మార్పులు చేసేది లేదని సిద్ధు సర్కార్ స్పష్టం చేసింది. దీంతో గవర్నర్ ముందుగానే తాను అసెంబ్లీలో ప్రసంగించనని తేల్చి చెప్పారు. అయితే ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి రాత్రి అసెంబ్లీలో వ్యవహారాల మంత్రి హెచ్కే పాటిల్ బృందం గవర్నర్ తో సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఆ హేరాలను అలాగే ఉంచడంతో ఇవాళ అసహనం వ్యక్తం చేశారు గవర్నర్. ప్రసంగించకుండానే వాకౌట్ చేసి వెళ్లిపోయారు. గవర్నర్ తీరుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ బీజేపీ, జేడీఎస్ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. The governor has to address the joint session and he has to read the speech prepared by the cabinet. That is constitutional because 176 of the Indian Constitution, Article 176 of the Indian Constitution and 163 of the Constitution says he or she, governor, shall read the speech prepared by the government or cabinet. It clearly violates Article 176 and 163 of the Indian Constitution. Therefore, it is not going to be the speech of the governor. He has not discharged his duties as per the Indian Constitution. He has not discharged his responsibilities as prescribed by the Indian Constitution.